అందరికీ హాయ్. హెల్దీగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టవచ్చు. ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కాచిన పాలు 1 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా. తర్వాత షుగర్ 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 కప్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను. నెయ్యి వచ్చి 2 స్పూన్లు వేస్తున్నాను. నెయ్యికి బదులు బటర్ అయినా వేసుకోవచ్చు. ఇట్లాగా 2 స్పూన్లు వేసేసేసి ఫస్ట్ ఇవి మొత్తం బాగా చక్కెర కరిగే వరకు కలిపెట్టాలి. ఇట్లా నీట్గా కలిపేసేయాలి. మనం షుగర్కు బదులు బెల్లం పొడి వేసుకుంటే ఇంకా మేలు. బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేయచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 20 బాదం పప్పుల్ని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 2-3 ఇలాచీ వేసాను. లేదు అంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా వేస్తే బాగుంటుందని నేను ఇలా అయితే వేసాను. తర్వాత చూజీ రవ్వ అంటారు కదా, సూజీ రవ్వ వచ్చేసేసి 1 కప్పు, అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. అది వీలైనంత మెత్తగా చేసుకొని ఇలా వేసేసుకొని మొత్తం అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అంత క్వాంటిటీ తీసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా. తర్వాత ఇది బేకింగ్ పౌడర్ అంటారు కదా, అది 1/2 స్పూను. తర్వాత బేకింగ్ సోడా అంటారు కదా, అది వచ్చి 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. వేసేసేసి ఇట్లా గట్టిగా అవుతుంది. గట్టిగా అయినప్పుడు కాచి పెట్టుకున్న పాలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి కొంచెం కొంచెం వేసుకొని ఇట్లాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా నీట్గా ఈవెన్గా ఒకే వేలో కలిపెడితే బాగా వస్తుంది, ఉండలు లేకుండా నీట్గా. తర్వాత ఇట్లాగా ఒక గిన్నె తీసుకొని ఒక పేపర్ వేసేసి దానికి నెయ్యి అప్లై చేసేస్తే కింద అంటుకోకుండా కేక్ నీట్గా వస్తుంది. కేక్ చేసేటివి కూడా గిన్నెలు ఉంటాయి, అవి కూడా ఉన్నాయి లోపల ఏడో ఉన్నాయని చెప్పి నేను ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాను, స్టీల్ గిన్నె. దీంట్లో కూడా నీట్గానే వచ్చింది. ఇట్లా ఒక పెనంలో ఇట్లా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ ఉడికితే చాలు. 1/2 అవర్కే ఉడికిపోయింది అనమాట. మనం ఒకటి టూత్ పిక్ కానీ లేకపోతే ఇట్లా చాకు కానీ మనం చెక్ చేయొచ్చు ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇంతే అనమాట. ఇప్పుడు మనకి అంటుకోకుండా ఉంటే నీట్గా కుక్ అయిపోయినట్టు ఉడికిపోయింది. ఇంకంతే అనమాట. ఇంకా మనం ఇది కేక్ అయితే ఎప్పుడైనా సరే బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే కేకు నీట్గా వస్తుంది, అతుక్కోకుండా. చల్లారకపోతే మాత్రం అంటుకునేస్తుంది కింద. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఇట్లా డ్రై నట్స్ అవన్నీ వేసుకోవడానికి పైపాటు కొంచెం ఈ విధంగా కట్ చేసేస్తే షేప్ నీట్గా వస్తుంది, బాగుంటుంది అనమాట. నేనైతే మాత్రం ఇట్లా బాదం పప్పులు ఇవి ఉన్నాయి ఫ్రూటీ అవి వేసాను. మనకి ఇష్టమైనవి ఏ ఉన్నా వేసుకోవచ్చు. అన్నీ నీట్గా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటిది ఉంటే లోపల వేసేసి దీంతో ఇలా తిప్పేసామంటే ఎంత సన్నగా కావాలన్నా పడతాయి అన్నమాట. తర్వాత ఫ్రూటీ ఉంటే అవి వేసాను. మనకి నచ్చినవి వేసుకొని ఇట్లా చేసేసుకోవడమే, అంతే అనమాట. రెడీ అయిపోయింది హెల్దీ టేస్టీ సూజీ బాదం పప్పులు వేసి తయారు చేసిన కేకు. అంతే అనమాట. మనకి నచ్చిన షేప్స్ కట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండింది. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి మైదా యూస్ చేయకుండా ఇట్లా హెల్తీగా టేస్టీగా అయితే ఇట్లా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. మనం బయట కొనుక్కుంటా అయితే ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. అదేవిధంగా హెల్దీ రెసిపీసు చెట్లు గురించి నా వీడియోస్లో ఉంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.